ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే దేవుడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం నుంచి మాట్లాడుతున్నారు. విందామండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం అనుకుంటాం కదా, మనం ప్రయాసపడితే మనం ఆశీర్వదించబడతాం. నిజమే. సాధారణంగా ఒక వ్యక్తి తన ప్రయాసముతో 10 అంతస్తులు ఎక్కవచ్చేమో, కానీ దేవుని యొక్క తోడు మనకుంటే ఒక లిఫ్ట్లో, ఒక ఎలివేటర్లో మనం పైకి వెళ్తున్నంత దీవెన మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఐశ్వర్యం ఇస్తాడు. యోసేపుని చూడండి, ఆయన ఒక బానిసగా వెళ్ళాడు. అయితే ఆ బానిసను దేవుడు ఆ దేశంలోనే ఎంతో ప్రముఖుడుగా, ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు దీవించాడు. ఆయన కష్టం బట్టో, ఆయన ప్రయాసం బట్టో కాదు, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నందుకు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడితే ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగుంది: వారెరుగని త్రోవలో వారిని నడిపిందును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకరు త్రోవలను చక్కగాను చేదును, నేను వారిని విడువక ఈ కార్యములను చేదును. మీరు ఎరుగని త్రోవలో దేవుడు నడిపిస్తాడంట, ఎత్తైన స్థలాలను నడిపిస్తాడంట, వెలుగైన చోట్ల, చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగుతో నింపి నడిపిస్తాడంట. కాబట్టి దేవుని యొక్క తోడు కోరుకోండి. దేవుడు నడిపిస్తే గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేయించగలుగుతాడు. మన ప్రయాసముతో కష్టపడి 10 అంతస్తులు బిల్డింగ్ ఎక్కిన సమయం పడుతుందేమో, కానీ దేవుని ప్రయాసము, దేవుని తోడు మనకున్నట్లయితే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే లిఫ్ట్లో ఎంతో సున్యాసంగా పైకి వెళ్ళవచ్చు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, మా యొక్క సాయశక్తులతో, మా ప్రయాసంతో, మాకున్న తలాంతులతో, జ్ఞానంతో అయ్యా మేము ప్రయాసపడి కొంత సమయం ఎక్కువగా గడిపినైనా మరి మేము అయ్యా ఐశ్వర్యం పొందుకోవచ్చేమో, కానీ నాయన ప్రభా తండ్రి, ఏ ప్రయాసము లేకుండా నీ మీద ఆధారపడే వ్యక్తిని, నీకు విధేయత చూపించే వ్యక్తిని నువ్వు ఇట్టే ఆశీర్వదిస్తావని, అంతేకాదు నాయన ప్రభా, నరుల కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదని చెప్పిన దేవుడు నాయన, మా కష్టము వల్ల మేము చేసే ప్రయాసానికి అయ్యా మాకు వచ్చే జీతం తక్కువగా ఉండొచ్చేమో, కానీ నీవు మమ్మల్ని కృపతో నింపితే, కృపతో కలుసుకుంటే మేము ఎక్కువగా దీవించబడతామని, త్వరగా దీవించబడతామని చెప్పావు నాయన. ఈరోజు మేము కూడా నీ మీద ఆధారపడి త్వరగా ఆశీర్వాదాలు పొందుకునే వారుగా, యోసేపు వలె రాత్రికి రాత్రేనైనా దీవెన పొందుకునే వారుగా మమ్మల్ని చేసి నడిపించమని, అంతవరకు నీ హస్తంలో, నీ బలిష్టమైన రెక్కల క్రింద నమ్మకంగా ఉండే వారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉంటుంది. అంతేకాదు, దేవుడు ఒకవేళ ఏ ఆశీర్వాదం ఇచ్చినా కూడా దేవుడు అది తీసుకోడు. ఒక్కసారి ఎవరికైనా, ఏ వ్యక్తికైనా ఏదైనా ఇస్తే దేవుడు అది తీసుకోడు. ఖచ్చితంగా మనము మన చేతులారా నష్టం కొని తెచ్చుకుంటాం, కానీ గాడ్ విల్ నెవర్ టేక్. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు గట్టిగా ఆమెనని చెప్పండి. ఈ యొక్క వర్డ్ని ప్రొక్లెయిమ్ చేస్తూ దీని వల్ల దేవుని స్తుతించండి. ఈ వాగ్దానము అనేకులకు షేర్ చేస్తారని నమ్ముచున్నాను. మీ బిజినెస్ ఫ్రెండ్స్కి, జాబ్లో ఉన్న వారికి షేర్ చేయండి. May God bless you. Have a blessed day.